హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. లేట్గా చెప్తున్నా గుడ్ మార్నింగ్. చాయ్ తాగి టిఫిన్ చేశారు మీరందరూ. నేను దోశలు వేసుకొని తిన్నాను. గేదెల పని ఇంటి పని చాలా లేట్ అయింది ఫ్రెండ్స్ ఈరోజు అయితే. మరి ఇంకేనైతే అరగొందని చెప్పేసి బయట బాడికి వెళ్ళిపోయాడు. అందుకని చెప్పి 1 ఎకరం పొలం అయితే అయిపోయిందిగా. మనం మొక్కలు మట్టి కింద పట్టి తీయటం. ఇక నిన్న చేతులు చూడండి ఎలాగా కోసపోయినాయి బద్దలుగా. ఏళ్ళని అలానే ఉండి ఫ్రెండ్స్. పర్లేదులే, ఇంటి పని వంట పని అన్నీ మనమే చేయాలి. మన కష్టం మనకు తప్పదు. ఎవరు కూడా మనకు చేసి పెట్టేవాళ్ళు ఉండరు. మనం చేయాలి. మన చేత చేయించుకునే వాళ్ళే కానీ మనకు చేసేవాళ్ళు ఎవరూ లేరు. అయినా పర్లేదు, మన కష్టమే మనకి ఇదిగా ఉండాలి ఎప్పుడైనా కానీ కూడా. మీకు ఇంత ఇవి చెప్తున్నాను కదా, ఈ కష్టం మీద చిన్న సాంగ్స్ కూడా పాడుతున్నాను. ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా, నిజము మరిచి నిద్రపోకుమా అని ఆనాడు పాడిన పాటే ఉంది. వాళ్ళు ఎవరు పాడారో ఎవరు చేశారో ఎన్ని కూడా నాకు తెలియదు. విన్నాను కాబట్టి చెప్తున్నాను. ఆ ఉన్న విషయం చెప్తున్నా మీకు. ఈరోజైతే ఇక మన చేల పనులు అయితే ఇన్ని రోజులు చూపించాను. ఈరోజు మన కోళ్ళు కూడా మేపుకుంటున్నాను. కోళ్ళ గురించి ఒకటి చెప్తాను ఫ్రెండ్స్. నాకు ఎంతోమంది మీరు చక్కగా సపోర్ట్ చేస్తున్నారు. కామెంట్ బాక్స్లో కామెంట్లు పెడుతున్నారు. చాలా బాగా చూసుకుంటున్నారు నన్ను. అయితే మాత్రం నాకు ఇలాగ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇదిగో ఇదేది యాంటీబయాటిక్. కోళ్ళకి రోగాలు వస్తాయి అనుకో, ఇవి బాగుండవు కదా. కోళ్ళకి రోగాలు వచ్చినప్పుడు ఒక స్పూను, ఈ స్పూన్ లీటర్ నీళ్ళల్లో వేసేసి నీళ్ళు తాపొచ్చు. తాగవనుకుంటే ఇదిగో 1 కేజీ బియ్యంలో మనం ఇలా పొడేసి కలిపి కొంచెం వాటర్ వేసేసుకొని కలుపుకొని కోళ్ళన్నిటికీ పోసేద్దాం. మనకి 2 కోళ్ళు అయితే ముడుచుకోనండి, బాగలేవు. మరి ఇన్ని కోళ్ళు మేపుకుంటున్నాం కదా, వాటి గురించి కూడా చెప్పాలిగా. ఇన్ని కోళ్ళు మేపుకుంటున్నాం, వాటి గురించి కూడా చెప్పాలిగా. వీడియో కూడా ఎంత అవుతుంది చూడండి ఫ్రెండ్స్. ఇది ఫుల్ వీడియో. ఇదిగో ఇలా కలిపేసి పౌడర్ వేసి కలిపి యాంటీబయాటిక్. ఇదిగో చూడండి, యాంటీబయాటిక్ ఇది కోళ్ళది. గేదెలకు కూడా వేయచ్చు. కోళ్ళకి, గేదెలకి, కుక్కలకి, పొటేళ్ళకి, చేపలకు కూడా వేస్తారు ఫ్రెండ్స్. ఇది యాంటీబయాటిక్. ఎవరికైనా పర్లేదు, వేసుకోవచ్చు. ఇవన్నీ కాకపోయినా పసుపు నీళ్ళైనా వేయచ్చు, అది కూడా యాంటీబయాటిక్కే. మనం గడపలు రాసుకుంటాం, పచ్చగా ఉంటుంది. ఏదైనా అన్నిటికి కూడా మంచిది. వేసి ఇంకా కోళ్ళకు పోసేసామంటే శుభ్రంగా తినేస్తే, గిన్నెలకు పోసి పెడితే మనం అది. ఇది ఇంకోటి చూపిస్తా ఉండండి మీకు. ఉండండి, పెడతాను మీకు. తినేస్తాయి అవి, అన్నీ తినాలిగా. ఇదిగో ఈ కోడి గుడ్డేమో ముదురు కోడి పెట్టింది. అంటే కోళ్ళల్లో ముదురు అన్నీ చిన్నవి ఉంటాయి కదా. ఇది తొలి పెట్టిన గుడ్లు అయితే ఇవి. ఒకటి ఆల్రెడీ పొదగేసాం ఫ్రెండ్స్. పొదగేసి ఒక 10 రోజులు అవుతుంది. ఆ రోజు కుదరలో మీకు చేయించడం. మరి ఫాలో అవ్వండి మన వీడియోలు. ఈ ఛానల్ ఫాలో అవుతానండి. మరి ఎప్పటికీ కుంపటి దిగిద్దో కూడా చెప్తాం మీకు. 21 రోజులు దిగుతుంది లెక్క. చూద్దాం మరి, ఇంకొక రోజు బట్టి అటు ఇటుగా మీకు చూపిస్తాను. ఆ రోజు పిల్లలు చేసిన రోజు తీసేటప్పుడు చూపిస్తాను మీకు కూడా ఒకసారి. కోళ్ళ విధానం అయితే ఇలా ఫ్రెండ్స్. మరి ఆ రోగం వస్తే మాత్రం యాంటీబయాటిక్ వేయండి, బాగుంటాయి కోళ్ళు అయితే. చిన్నగా కొంచెం మెత్తగా ఉన్నప్పుడు అలాంటివి వేసుకోండి, చాలా బాగుంటాయి. అది వాటిని కూడా పొదగేస్తాం ఫ్రెండ్స్. ఇంక మరి ఏంటి, మరి నా ఛానల్ సబ్స్క్రైబర్ చేయని వాళ్ళు ఎవరంటే చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరి మా ఛానల్కి సపోర్ట్ నిలండి ఫ్రెండ్స్. బాయ్ మరి.